బెస్ట్ అనేసి. నువ్వు నీ ఎఫర్ట్ నువ్వు పెట్టు, దేవుడు ఏదో విధంగా నీకు హెల్ప్ చేస్తారు నువ్వు ఇంత కష్టపడుతున్నావని. బట్ నువ్వు ఏది చేయకపోతే అవ్వదు. సో మీరు ఓకే సార్. డిజైర్ కూడా ఎలా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇఫ్ యూ హ్యావ్ ఎయిమ్ అని, నువ్వు దేని గురించి అయితే ఒక ఎయిమ్ పెట్టుకున్నావు దాని గురించి నువ్వు యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్ అనేసి. ఎస్. ఒక్కసారి చదివితే నీకు లైఫ్లో గుర్తుండనట్టుగా. హలో మై నేమ్ ఇస్ దిస్ డాట్ నేమ్ అనేసి, దిస్ అనేది కరెంట్ ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుందని చెప్పాను. ఎనీ డౌట్స్ ఫర్ నౌ? నో సార్. ముగ్గురికి డౌట్స్ ఏమి లేవు. లేదు సార్. ఓకే. సో నేను ఇప్పుడు ఈ మెథడ్ ఇవన్నీ ఇలా చేసేస్తాను. సో ఇక్కడ నాకు ఎందుకు కాల్ అవ్వలేదు? ప్రింట్ స్టేట్మెంట్ లేదు సార్. సపోజ్ నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఈ person3 ఇవన్నీ ఇచ్చాను అనుకో, ఇవన్నీ ప్రింట్ అయిపోయాయి. అన్ని ఆబ్జెక్ట్ టైంలో ప్రింట్ అయిపోయాయి. ఆబ్జెక్ట్ 1 క్లాస్ నేమ్ యాలిస్ వినేది ఇవన్నీ. సో నువ్వేంటంటే కన్స్ట్రక్టర్కి ఇలాగా నువ్వు చేసావు, నీకు ఇక్కడ ఆబ్జెక్ట్ అవసరం లేదు. అంటే నువ్వు కన్స్ట్రక్టర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ని నువ్వు లాగ్లో ప్రింట్ చేసి వచ్చు. అదే మెథడ్ ఉండేటప్పుడు ఆ మెథడ్కి నువ్వు ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి. సో మామూలు ఒక కన్స్ట్రక్టర్ మెథడ్ ఉందనుకో, అంటే క్లాస్కి దేవా. సో ఎనీ డౌట్స్ ఫర్ హియర్? నో సార్. ఓకే, మీరు ఈ టాపిక్ని మాత్రం బాగా చదవాలి సార్. అందరూ చదవకపోతే ఇంకా వేస్ట్. సో ఓకే, ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ డిఫైన్డ్ ఏ పర్సన్ క్లాస్. యూజింగ్ ఏ పర్సన్ క్లాస్ డిఫైన్ చేయాలంటే ఏ కీవర్డ్ యూజ్ చేయాలి? వాట్ ఈస్ ద కీవర్డ్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్స్టెడ్? వాట్ ఈస్ ద పర్సన్ మీన్స్? క్లాస్. ఆబ్జెక్ట్. క్లాస్. ఓకే, పర్సన్ ఈజ్ అ క్లాస్. ఓకే 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 సార్. పర్సన్ క్లాస్ని క్రియేట్ చేయాలంటే ఏ కీవర్డ్ యూజ్ చేయాలి? క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. అది క్లాస్. ఓకే, మేక్ సెన్స్. ఇందులో కోడ్ అంతా అర్థమైందే నీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలా? ఎస్ సార్ నో? సార్ ఇక్కడ ఇక్కడ ఇది నంబర్ 104 ఉంది కదా సార్, person3. ఓకే, అది కిందన ఇవ్వలేదు, అది ప్రింట్ అయింది. నేను క్రియేట్ చేసుకున్నాను కానీ నాకు అవసరం లేదు అది. సో ఈ టైంలో ప్రింట్ చేయ అవసరం లేదు. నాకు ఉంది మెటీరియల్ అంతా, కానీ నేను యాక్సెస్ చేయట్లేదు. నాకు సార్ యాక్సెస్ చేయలేదు సార్, అది రాశారు, కాకపోతే కిందన 106 లాగా ఆ person3 ఇవ్వలేదు, కాకపోతే అది ప్రింట్ అయింది. అది ప్రింట్ ఏమొచ్చి కింద కన్సోల్ డాట్ లాగ్ కింద ప్రింట్ చేశారు కదా. సో ఇది వేరేది. ఇది నేను అండూ చేశాను. ఇప్పుడు ఇందులో వచ్చింది మామూలు కన్సోల్ డాట్ లాగ్లోని ఈ మెథడ్స్ తీసి ఓన్లీ ఆబ్జెక్ట్స్ పాస్ చేశాను కదా, గుర్తుందా మీకు? గుర్తు లేకపోతే ఒకసారి వీడియో చూడండి. ఇప్పుడు మాత్రం ఆ రెండే వస్తాయి. ఇది. సో నాకు తెలిసి మీకు ఇలాగ చిన్నపిల్లలాగా ఎక్స్ప్లెయిన్ చేయరు ఎవరును. సో నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు నేర్చుకుంటాను. రాకేష్ ఒకసారి నాకు చెప్పాడు, సార్ మేము వేరే కోచింగ్కి వెళ్ళాం, ఇలా చెప్పలేదు, మామూలుగా పిలిచారని. సో అలాగా. సో క్లియర్? ఓకే ఓకే. సో ఇప్పుడు నువ్వు క్లాస్ లేకుండా ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఆల్రెడీ మీకు చెప్పానా లేదా? ఈ క్లాస్తో మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు అంటే ఆబ్జెక్ట్ కీ వాల్యూ. ఇప్పుడు నేను క్రియేట్ an ఆబ్జెక్ట్ పర్సన్ క్లాస్ కదా, పర్సన్ without a formal class definition. Okay, let person equal to, okay, let person is equal to name. ఇది మీకు తెలుసు కదా, మేము ఆల్రెడీ చేసాం, రవి. ఓకే, ఏజ్ 25. ఓకే,
గ్రీట్ మెథడ్. ఓకే, ఇక్కడ ఏం చేయాలి? సేమ్ మనకు తెలుసు కదా, ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం, పర్సన్ డాస్ గ్రీట్. ఇక్కడ చేసినా సరే సేమ్ అవుట్పుట్ వస్తుంది. హలో మై నేమ్ ఇస్ రవి అండ్ ఐఎమ్ 25 years ఓల్డ్. మేక్ సెన్స్ రైట్? ఇది నార్మల్ మామూలు క్లాస్ కూడా క్రియేట్ చేసి చేయొచ్చు అలాగా. సో హోప్ఫుల్లీ యూ గాట్ ఇట్ అని. ఓకే, సో ఓకే, మీరు ఇంకెక్కడ ఎనీ క్వశ్చన్స్ సో ఫర్? నో సార్. Okay, so I'm very grateful that you guys are very interested and learning and growing, and I'm hoping that you're not going to forget any. Okay, next, inheritance అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇన్హెరిటెన్స్ అనేది ఏంటి? వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? ఓకే, అది మీనింగ్ కాదే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇన్హెరిటెన్స్ అంటే మీ తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తి పిల్లలకు రావడం, పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి వెళ్ళడం, వారసత్వంగా తీసుకోవడం, అదే ఇన్హెరిటెన్స్ అంటే. ఓకే, ఆస్తిలే తీసుకోవసరం లేదు. వాళ్ళు మీకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఇన్హెరిటెన్స్ గురించి తీసుకోండి. ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మీరు. ఇప్పుడు ఇన్హెరిటెన్స్, అప్పులు కూడా తీసుకొచ్చు. అప్పులు కూడా ఇన్హెరిటెన్సే. అప్పులు యాట్రిబ్యూట్స్, మా నాన్న తాగుతున్నాడు, నేను తాగుతున్నాను, నేను ఎందుకు తాగను, నేను కూడా తాగుతున్నాను అని, ఇవన్నీ కూడా ఇన్హెరిటెన్సే. ఓకే, వారసత్వంగా ఉంటాయి. ఓకే, వాట్ డస్ క్లాస్ హ్యావ్ అని నేను అడిగాను. క్లాస్ కంటైన్ వాట్ డస్ క్లాస్ హ్యావ్ అనేసి. క్లాస్కి ఏముంటాయి? ఇప్పుడే చూసాం. క్లాస్కి ఏముంటాయి? చెప్పండి, గట్టిగా చెప్పు, తప్పైనా పర్వాలేదు, ట్రై చేస్తే చాలు, నువ్వు నేర్చుకుంటావు నెక్స్ట్ టైంకి. ఆబ్జెక్ట్స్కి ఏముంటాయి? 2 ఉంటాయి. తలా తోక ఉంటుంది అనకండి. ఆబ్జెక్ట్స్కి 2 ఉంటాయి. ఇందాకలో మనిషి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, హ్యూమన్ అంటే ఆబ్జెక్ట్, 2 ఉంటాయి. యాక్షన్, ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. హే గ్రేట్. ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అంటే యాక్షన్ అని. సో ఓకే, ఇప్పుడు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ఎక్స్టెండ్ చేయాలనుకో, అప్పుడు మనం ఏ కీవర్డ్ యూజ్ చేస్తాం అంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్. ఓకే, నీకు 2 క్లాసులు ఉన్నాయనుకో, ఇక్కడ ఫస్ట్ క్లాస్ని పేరెంట్ క్లాస్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఉన్న క్లాస్ని ఏమంటాం? పేరెంట్. దాని తర్వాత ఉన్న క్లాస్ని ఏమంటారు? చైల్డ్ క్లాస్. చైల్డ్ తర్వాత ఇంకా చైల్డ్ ఇంక తెలిసిపోద్ది. ఇప్పుడు నేను, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, అలా అనేసి. ఓకే, సో ఫస్ట్ కమాన్, ఫస్ట్లోనే అర్థమైపోతే అడగండి. కార్తిక్ ఉన్నాడా? కార్తిక్ వచ్చాడు క్లాస్కి? కార్తిక్ రాలేదు కదా? ఓకే, నో ప్రాబ్లం. సో ఓకే, నేను ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నాను. అందులో ఒక గ్రీట్ మెథడ్ ఇచ్చాను, హలో మై నేమ్ ఇస్ అనేసి. ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ వరకు వస్తాం. ఓకే, సో ఇక్కడ వరకు వస్తే బయటకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను వేరే కీవర్డ్ క్రియేట్ చేసుకుంటున్నాను. దీన్నే ఇన్హెరిటింగ్ పేరెంట్ క్లాస్. ఓకే, ఇన్హెరిటింగ్ పేరెంట్ క్లాస్. ఓకే, ఇక్కడ సో ఇప్పుడు ఫస్ట్ రాయవలసింది ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. ఓకే ఓకే, సో ఆ క్లాస్ కూడా మ్యాచ్ అయ్యేటట్లుగా ఉండాలి. ఇప్పుడు నేను క్లాస్ స్టూడెంట్ అని తీసుకుంటాను. స్టూడెంట్ ఎక్స్టెండ్స్ పర్సన్ క్లాస్. ఓకే ఓకే, సో ఇక్కడ నేను రాసిన కోడ్ ఎవరికైనా అర్థం అవ్వలేదా? సార్ అది సూపర్ ఇచ్చారు. ఓకే, సూపర్ పక్కన పెట్టండి. సూపర్ పక్కన పెట్టేసిన తర్వాత చూడండి, ఇప్పుడు పేరెంట్ క్లాస్ ఎవరు? పర్సన్.
ఇక్కడ చైల్డ్ క్లాస్ ఎవరు? స్టూడెంట్. అంటే స్టూడెంట్. పర్సన్ అనే క్లాసు దానికి ఇప్పుడు ఇక్కడ పర్సన్ అని ఇచ్చి ఇక్కడ డాగ్ అని ఇవ్వకూడదు, ఎందుకంటే మనిషికి కుక్క పుట్టింది ఏంట్రా అనేసి. సో అది మ్యాచ్ అవుతూ ఉండాలి. మన ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు చదివేటప్పుడు కూడా నీకు యాక్చువల్గా రాసేటప్పుడు చదివేటప్పుడు కూడా అర్థం ఉండాలి, దానికి అర్థం ఉండాలి. ఓకే, ఇక్కడ నేను ఎంప్లాయీ ఇచ్చాను అనుకో, ఏడవుతుంది? ఎంప్లాయీ ఇవ్వచ్చా నేను ఇక్కడ? స్టూడెంట్ ఇచ్చాను కదా, ఇవ్వచ్చు సార్. ఎందుకంటే పర్సన్ కెన్ బి ఏ స్టూడెంట్, పర్సన్ కెన్ బి ఎంప్లాయ్ అని. ఓకే, ఒక వ్యక్తి ఎంప్లాయ్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. ఇక్కడ ఎంప్లాయ్ అని మెన్షన్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఎక్స్టెండ్స్ చేసుకోవడం వల్ల ఎక్స్టెండ్స్ ఫ్రమ్ పేరెంట్ అండ్ పర్సన్ అంటే ఇక్కడ పర్సన్ అనేది ఎవరన్నాను ఇక్కడ? క్లాస్. అదే పర్సన్ క్లాస్ని ఏమంటారు ఇక్కడ? పేరెంట్ క్లాస్ అంటాం. ఓకే, పర్సన్ క్లాస్ ఎవరు? ఓకే. పేరెంట్ క్లాస్. స్టూడెంట్ ఎవరు? క్లాస్. చైల్డ్ క్లాస్. ఓకే, ఇన్హెరిట్. ఇన్హెరిట్ చేసాం. స్టూడెంట్ Child class. చైల్డ్ క్లాస్. నేను చెప్పేస్తున్నాను మళ్ళీ వినండి. పేరెంట్ క్లాస్ అంటాము, సూపర్ క్లాస్ అంటాము, బేస్ ఇంకొకటి ఉంటుంది, నేను మర్చిపోయాను కానీ వదిలే. ఇప్పుడు పేరెంట్ క్లాస్ అన్నా సూపర్ క్లాస్ అన్నా ఒకటే. ఓకే, సూపర్ క్లాస్ అన్నా చైల్డ్ క్లాస్. ఈ సూపర్ వేరు, ఈ సూపర్ని పక్కన పెట్టండి. ఓకేనా? దీన్ని ఏమంటారు? Okay. పేరెంట్ క్లాస్ అంటాం. 3 నేమ్స్ ఉంటుంది, ఒకటి నేను మర్చిపోయాను, గుర్తు చేసుకుంటాను. పేరెంట్ క్లాస్ అంటాం, సూపర్ క్లాస్ అంటాం. దీన్ని చైల్డ్ క్లాస్ అంటాం, సబ్ క్లాస్ అంటాం. బేస్ ఇంకా ఇంకోటి ఏదో ఉంటుందిలే. ఎనీవేస్, సో మేక్ సెన్స్ రైట్? స్టూడెంట్ అంటే ఎవరు ఇక్కడ? Yes, sir. చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్ ఇంకొక నేమ్ ఏంటి? సబ్ క్లాస్. సబ్ క్లాస్. ఇది ఎవరు? పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్కి ఇంకొక నేమ్ ఏంటి? మొత్తం 3 ఉంటాయి. Super రెండు class. సూపర్ క్లాస్. గుడ్. సూపర్ క్లాస్. సో ఇక్కడ ఈ సూపర్ని నేను తీసేస్తానులే నేను. ఓకే, ఓకే. సో సూపర్ని ఎందుకు యూజ్ చేసినా నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ నేను ఎక్స్టెండ్స్ కీవర్డ్ యూజ్ చేసుకుంటున్నాను కదా. సో పర్సన్ ఉంది కదా, ఎక్స్టెండ్స్ కీవర్డ్ యూజ్ చేసుకున్నప్పుడు పర్సన్లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి నాకు? నేము, ఏజ్. నేమ్ ఆ రెండు కూడా నేను ఇక్కడ యాక్సెస్ చేసుకోవాలంటే సూపర్ నేమ్ కామా ఏజ్ అనేది యూజ్ చేయాలి. అంటే ఈ రెండు నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను? సూపర్ అంటే ఎవరని చెప్పాను మీకు ఇక్కడ? పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్స్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఓకే, చైల్డ్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. మా ఇంట్లోని మా పేరెంట్స్ దగ్గర రైస్, చికెన్ ఉన్నాయి. నాకు ఇంకొక ఐటెం కావాలి, పాయిజన్. వాళ్ళు ఆయిల్ కావాలి, పాయిజన్ ఏదో. సో ఆయిల్ కావాలి. నాకు ఏదైతే కావాలో దాన్నే నేను ఇక్కడ తీసుకుంటాను, దిస్ డాట్ గ్రేడ్ అని పెట్టి. మిగతా అన్నీ నేను ఎక్కడి నుంచి ఇన్హెరిట్ చేసుకుంటాను? పేరెంట్ క్లాస్ నుంచి చేసుకుంటాను. మేక్ సెన్స్? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కన్స్ట్రక్టరే తీసేసాను, కామెంట్ చేశాను ఫస్ట్. ఓకే, ఈ కన్స్ట్రక్టర్ కామెంట్ చేశాను. ఓకే, సో ఇందులో మెథడ్ కూడా కామెంట్ చేశాను. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత జాగ్రత్త వినండి. మీకు ఏదైనా పని ఉంటే వెళ్ళిపోండి, నేను చెప్పుకుంటే వెళ్ళిపోతాను. సో నాకు ఆల్రెడీ నేను ముందే చెప్పాను, మీకు తెలిస్తే పర్వాలేదు, మీరు క్యాచ్ చేసుకోగలను సార్ అంటే. ఓకే, సో నేను ఇక్కడ 3 ఇవ్వకూడదు, 2 ఇవ్వాలి. ఓకే, సో ఇలాగా. ఇప్పుడు మీరు ఇక్కడ ఓకే నేను చైల్డ్ క్లాస్లో నాకు ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? లేవు. కానీ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ పేరెంట్ యూజ్ చేసుకుంటే, ఇప్పుడు వినోద్, నేను, మా మమ్మీ, మా డాడీ. సో మా డాడీ, మమ్మీ వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ నాకే వస్తాయి. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఎవరు క్రియేట్ చేసిన ఆబ్జెక్టు? నా క్లాస్కి, చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ అంటే ఈ ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేసుకుంటే ఇందులో ఏవైతే ఉన్నాయో పేరెంట్లో, నీ తల్లిదండ్రుల దగ్గర ఏమున్నాయో అవన్నీ నీకు వచ్చేస్తాయి. సో చూద్దాం.
హలో మై నేమ్ ఇస్ యాలిస్ అండ్ ఐఎమ్ 17 years old. మేక్ సెన్స్? ఎనీ క్వశ్చన్స్? నీకు చైల్డ్ క్లాస్లో ఏ కోడు లేదు, జస్ట్ ఒక కీవర్డ్ యూజ్ చేసావు. ఆ కీవర్డ్ ఎక్స్టెండ్స్. ఎస్ సార్. ఓకే, అయితే ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను. తీసేసి ఇవన్నీ అన్కామెంట్ చేశాను. అన్కామెంట్ చేసిన తర్వాత ఇక్కడ లెట్ స్టూడెంట్ అని ఇలా ఇచ్చాను. స్టూడెంట్ గ్రేడ్ గెట్ గ్రేడ్ అని ఇచ్చాను. ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే ఓకే, సో ఇది లేదంటే నేను ఇక్కడ ఐ మీన్ గ్రేడ్ ఓకే ఇలా ఇచ్చాను. సో ఐ మీన్ గ్రేడ్ ఇచ్చి ఇప్పుడు నేను ఈ మెథడ్ని కామెంట్ చేసి, అంటే మీకు డిఫరెన్సెస్ చూపించడానికి. అర్థం అవ్వకపోతే చెప్పండి నాన్న, మళ్ళీ చెప్తాను. బండగా గుర్తుపెట్టుకుంటే చెప్పండి నాన్న, మళ్ళీ చెప్పను. ఓకే, సో నేను ఇప్పుడు ప్రింట్ చేసేస్తాను. క్లియర్కి వెళ్ళాను. నోట్ చే హలో మై నేమ్ ఇస్ రవి అండ్ ఐఎమ్ 25 years old. ఐఎమ్ ఇన్ ఏ గ్రేడ్ 10th. చూడండి ఇక్కడ సూపర్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేశాను ఎవరైనా అడిగారు అనుకో, మీకు ఏం చెప్తారు? నేను స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అని చెప్పకండి. సూపర్ కీవర్డ్ యూజ్ చేసుకుంటే పేరెంట్ యూ హ్యావ్ ఎ రైట్స్ టు పేరెంట్స్ ప్రాపర్టీస్ నీకు కావాలి కాబట్టి యూజ్ చేసుకున్నాం. ఓకే, సో ఇలా సార్ అప్పుడు ఇక్కడ దిస్ డాట్ గ్రేడ్ ఎందుకు యూజ్ చేసాను చెప్పండి. గ్రేడ్ కూడా మనం ఇచ్చాం కాబట్టి సార్. గ్రేడ్ పేరెంట్లో లేదు కాబట్టి నువ్వు మళ్ళీ ఈ కరెంట్ ఆబ్జెక్ట్కి చేయాలంటే నువ్వు దిస్ డాట్ గ్రేడ్ అని ఇవ్వాలి, అప్పుడు గ్రేడ్ అయిపోద్ది. ఎనీ క్వశ్చన్స్? సూపర్ కోసం చెప్పండి. ఏ డాడీ? సూపర్. ఓకే, సూపర్ కీవర్డ్ యూజ్డ్. ఓకే, సూపర్ కీవర్డ్ యూజ్డ్ ఇన్సైడ్ ఏ ఏమంటారు దీన్ని? సూపర్ కీవర్డ్ క్లాస్ యూజ్డ్ పేరెంట్ ఇన్సైడ్ ఏ చైల్డ్ క్లాస్. సూపర్ కీవర్డ్ యూజ్డ్ ఇన్ ఏ చైల్డ్ క్లాస్. It denotes the parent class. ఓకే, సో ఇప్పుడు సరే నేను ఇప్పుడు ఇక్కడ సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కోడ్ అంతటి డిలీట్ చేసేస్తాను. అదే డిలీట్ చేసేస్తే కామెంట్ చేసేస్తాను, డిలీట్ చేయను, వేరేది రాస్తాను. రాకేష్ అడిగిన దానికి సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పి సూపర్ కీవర్డ్ గురించి మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూపర్ కీవర్డ్లో 2 ఉంటాయి. ఇప్పుడు ఇది పేరెంట్ క్లాస్ అనుకోండి, పిఏఆర్ఈ అండ్ పేరెంట్ క్లాస్. ఓకే, ఇక్కడ పేరెంట్ క్లాస్కి వచ్చినప్పుడు మనం ఎలా క్లియర్ చేయాలన్న క్లాస్ని CLASS క్లాస్ పర్సన్. ఓకే, ఇక్కడ నేను ఎంటర్ చేశాను. లైన్గా వెళ్దాం. ఇప్పుడు కన్స్ట్రక్టర్ CON కన్స్ట్రక్టర్. ఓకే ఓకే, కన్స్ట్రక్టర్లో మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఓకే, నేను ఇప్పుడు ఏంటంటే ఇందులో ఒకటే ఇస్తున్నాను, నేము. ఓకే, దీన్ని ఏమంటారు రవి? ఆ నేమ్ని 4 నేమ్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ అంటాం. ఓకే గ్రేట్, ఒకటి చాలు, నీకు అర్థమైతే చాలు. ప్రాపర్టీస్ లేదా మెథడ్స్, దాన్ని మెథడ్ అన్నాం. చూడండి, నౌన్ అనేది ప్రాపర్టీస్. ప్రాపర్టీస్, పారామీటర్స్, స్టేట్. ఇంకొకటి కామన్గా అంటాం మనం వేరియబుల్. ఓకే, గుర్తుపెట్టుకోండి అన్న, మళ్ళీ నేను చెప్పను. ఓకే, ఇప్పుడు సో గ్రీట్ హలో మై నేమ్ ఇస్ అని ఇచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ క్లాస్లో నేను ఇంకేం రాయట్లేదు. ఓకే, కామెంట్స్ కూడా మీకు చెప్పండి సార్, మాకు కామెంట్స్ కూడా పైన రాస్తే మాకు అర్థమవుతుంది అనేసి. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను. దీన్ని ఏమంటారంటే ఇన్హెరిటింగ్ PRE పేరెంట్ క్లాస్. ఓకే, చూడండి, నేను మీకు ఒక క్లాస్ 3 hours 4 hours ఎందుకు తీసుకుంటున్నానంటే నాకు ఒక గోల్ అనేది ఉంది. ఇంకోటి ఏంటంటే ఐ లవ్ ఎవ్రీబడి అనేసి, ఐ రెస్పెక్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ అని.
ఎందుకంటే నేను 3 అవర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, 1 అవర్ చెప్పి పంపించవచ్చు. బట్ నాకు అది కాదు, నేను ఈ టాపిక్ కంప్లీట్ చేస్తే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీకంటూ ఏదో ఒకటి ఇవ్వాలి. సో అందుకని నా టైం నేను సాక్రిఫైస్ చేసి మీకు చెప్పడం ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లెట్ స్టూడెంట్ న్యూ స్టూడెంట్ రవి అని ఇచ్చాను. ఓకే, రవి అని ఇచ్చాను. ఈ స్టూడెంట్ గ్రీట్. ఇప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది? స్టూడెంట్లో ఏం లేవు, కానీ పేరెంట్లు ఉన్నవన్నీ నువ్వు ఎక్స్టెండ్స్ అంటే ఇన్హెరిట్ చేసుకుంటున్నావు ఇక్కడ. సో దిస్ డాట్ నేమ్ ఇది ఇలా వెళ్తుంది. హలో మై నేమ్ ఇస్ దిస్ డాట్ నేమ్కి నువ్వు ఒక వాల్యూ పాస్ చేసావు. రవి, ఈ వాల్యూని ఏమంటాం మనం? పాస్ చేసే వాల్యూని ఏమంటాం అని చెప్పాను. అఖిల్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఒక హలో మై నేమ్ ఇస్ రవి అని వచ్చింది. ఈ క్వశ్చన్, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్, ఫ్రమ్ దిస్ క్లాస్? నో సార్. Yes. ఓకే, ఇప్పుడు హలో మై నేమ్ ఇస్ ఇది వచ్చింది. సో ఇక్కడ ఫర్ సపోజ్ దిస్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ క్లాస్ ఇన్హెరిట్స్ all the methods and properties from the parent class ఎవరు ఇక్కడ? పర్సన్. నువ్వు ప్రాపర్టీస్ అంటే ఒక నేమ్, మెథడ్ ఏముంది ఇక్కడ? ఇది రెండింటిని ఇన్హెరిట్ చేసుకుందా స్టూడెంట్? Yes, sir. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి ఈ క్లాస్లోని? సో ఇక్కడ నేను స్టూడెంట్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ అవర్ ఆబ్జెక్ట్ నేమ్ రవి? ఎస్ సార్, నో? తెలియపోతే ఇంకొకరిని అడుగుతాను. అఖిల్, నువ్వు చెప్పు నాన్న. రాకేష్, స్టూడెంట్ 1 అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ, స్టూడెంట్ అనేది క్లాస్. ఓకేనా? ఓకే సార్. ఇది కన్స్ట్రక్టర్ కూడా స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్. ఇది కూడా కన్స్ట్రక్టర్. ఓకే, డోంట్ వరీ. నేను నేర్చుకునేటప్పుడు నేనైతే 2 సంవత్సరాలు తీసుకున్నాను ఇది అర్థం చేసుకోవడానికి. సో నాకు కూడా రాదు, సరేనా? మీరు యువర్ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఓకే, ఇప్పుడు ఈ సూపర్ కీవర్డ్ గురించి చూద్దాం. సూపర్ కీవర్డ్ యూజ్డ్ ఇన్సైడ్ చైల్డ్ క్లాస్ డినోట్స్ ఇట్స్ ఏ పేరెంట్ క్లాస్. నువ్వు చైల్డ్ క్లాస్ ఇక్కడ యూజ్ చేస్తే ఈ సినారియోలో దాన్ని దేని కింద డినోట్ చేసినట్టుగా అవుతుంది? ఇట్స్ ఏ పేరెంట్ క్లాస్. నేను ఇక్కడ నేము, క్రియేట్ మెథడ్, కన్సోల్ డాట్ హలో మై నేమ్ ఇస్ ఇచ్చాను. ఇక్కడ ఇన్హెరిటింగ్ ఇచ్చాను. కన్స్ట్రక్టర్, ఇక్కడ ఇంకో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకుందాం. కన్స్ట్రక్టర్ CON కన్స్ట్రక్టర్ నేము NAME నేము బయటకు వచ్చి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకాశం భూమి, ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఫస్ట్ సింపుల్గా కన్సోల్ డాట్ లాగ్. ఓకే, కన్సోల్ డాట్ లాగ్. ఇక్కడ క్రియేటింగ్ స్టూడెంట్ క్లాస్, స్టూడెంట్ DENT స్టూడెంట్ క్లాస్. ఓకే, క్లాస్ స్టూడెంట్ క్లాస్. ఓకే, సో స్టూడెంట్ క్లాస్ ఇది. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకో కామెంట్స్ చెప్పండి మీకు సార్, మా కామెంట్స్ కావాలని రాస్తాను. దీని ఏంటంటే కాల్ ద సూపర్ క్లాస్ CONSTRUCTOR కన్స్ట్రక్టర్ అండ్ పాస్ ఇన్ ద నేమ్ పారామీటర్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ జాగ్రత్త చూడాలన్నా సూపర్ డాట్ ఇక్కడ నేమ్ ఇచ్చాను. ఇక్కడ స్టూడెంట్ 1 న్యూ రవి ఇచ్చాను. సో ఇప్పుడు మీకు ఇది అర్థమై ఉంటుంది. సూపర్ ఇన్సైడ్ స్టూడెంట్ క్లాస్ రెఫర్స్ టు ద పర్సన్ క్లాస్. హెన్స్ when the constructor of student, okay, constructor of the student, it also calls the constructor of the person which assigns a name property to it అనేసి. సో ఇప్పుడు నేను ఇది కాల్ చేశాను అనుకో,
క్రియేటింగ్ ఏ స్టూడెంట్ క్లాస్. హలో మై నేమ్ ఇస్ రవి అని. హలో మై నేమ్ ఇస్ రవి అంటే నువ్వు దీన్ని ఏంటంటే సూపర్ డాట్ నేమ్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే నువ్వు పేరెంట్ క్లాస్లో ఉన్నవన్నీ అసైన్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఏజ్ అని ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఏజ్ ఇచ్చాను నేను అక్కడ. ఇక్కడ నేను ఇంకోటి రాయాలి. ఏమని రాయాలి? కన్స్ట్రక్టర్ కిందన దిస్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. దిస్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్. దిస్ డాట్ ఏజ్. ఇక్కడ దిస్ డాట్ ఏజ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ఇచ్చాను అనుకోండి. సపోజ్ అంటే మీకు అంటే ఇలా చేశాను ఇక్కడ. సో ఇక్కడ నేను పాస్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఎందుకు ఎర్రర్ వచ్చింది చెప్పగలరు ఎవరైనా? 175లోనే రవి ఒకటే ఇచ్చాం, ఏజ్ మ్యాక్సిమం చేయాలి అంటే. ఓకే, ఇక్కడ నేను 25 ఇచ్చాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అంటే ఒక పారామీటర్ ఇచ్చాం, మళ్ళా ఎర్రర్ వచ్చింది. మస్ట్ కాల్ సూపర్ కన్స్ట్రక్టర్ ఇన్ డెరైవ్డ్ క్లాస్ బిఫోర్ యాక్సెసింగ్ దిస్ రిటర్నింగ్ ఫ్రమ్ ఎ డెరైవ్డ్ కన్స్ట్రక్టర్. సో నేను ఇక్కడ 1 తీసేసాను అనుకో సపోజ్. అయినా ఏటవుతుంది? స్టిల్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఎర్రర్? సో సూపర్ నేమ్ అనేది నేను ఇక్కడ తీసేస్తున్నాను. తీసి ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను అనుకో సూపర్ నేమ్. హలో మై నేమ్ ఇస్ రవి. ఓకే, మరి 25 ఎందుకు నాకు అవ్వలేదు? కన్సోల్ లాగ్ లోనే డాలర్ దిస్ డాట్ ఏజ్ అండ్ మ్యాక్సిమం. సో ఇక్కడ ఏజ్ మెన్షన్ చేయలేదు. ఇక్కడ అండ్ ఓ మై గుడ్నెస్ కమాన్. ఓకే, సో అండ్ మై ఏజ్ ఈజ్ ఇలా ఇచ్చాను. హలో ఇక్కడ రెండో చూడండి. హలో మై ఇదేంటి ప్రింట్ స్టేట్మెంట్. డోంట్ నీడ్ టు వరీ అని, క్రియేటింగ్ ఏ స్టూడెంట్ క్లాస్ అని. మనకు అది అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏజ్ 1 ఇచ్చాను. ఓకే, హలో మై నేమ్ ఇస్ రవి, ఏజ్ ఈజ్ అన్డిఫైన్డ్ అని. సో ఇక్కడ నువ్వు అన్డిఫైన్డ్ అని. సో మేక్ షూర్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ ద సేమ్ అని. సార్ అక్కడ 167లో దిస్ తీసి ఏజ్ 1 అటెండ్ సార్ మామూలుగా. దిస్ తీసేసి ఏజ్ 1 డాట్ కూడా తీసాడు. ఆ లైన్ అలా ఆ ఏజ్ కూడా తీసాడు సార్. 1 పెట్టి ఇప్పుడు 160లోనే సార్ 160 ఓకే. అక్కడ దిస్ డాట్ ఏజ్ ఉంది కదా సార్. ఓకే ఓకే, అక్కడ 1 పెట్టండి సార్. ఇక్కడ ఏం పెట్టాలి? ఓ దిస్ డాట్ ఏజ్ 1. ఏజ్ 1 అని. ఓకే, ఇప్పుడు ఏటవుతుంది కొంచెం రన్ నాకు చేయండి తెలియదు. సో చాలా ఎర్రర్స్ వచ్చాయి. ఏజ్ 1 ఇది నాట్ డిఫైన్డ్, ఏజ్ 1 ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. సో ఎందుకంటే ఇప్పుడు నువ్వు దిస్ అనే కీవర్డ్ యూజ్ చేయకపోతే దీనికి తెలియదు అది నువ్వు ఏ ఆబ్జెక్ట్ నువ్వు ఇండికేట్ చేస్తున్నావు అనేసి. సార్ ఇప్పుడు 160లో దిస్ కూడా తీస్తే రాదు కదా సార్ ఇంకా. ఎక్కడ సో దిస్ అనేది తీసేసా అనుకో. దిస్ అనేది ఎందుకని యూజ్ చేస్తానంటే ఏ ఆబ్జెక్ట్ నువ్వు ఇండికేట్ చేస్తున్నావు అని. ఈ ఆబ్జెక్ట్కే కదా దిస్ అనేది ఏంటంటే రిప్రజెంట్ అయితే కరెంట్ ఆబ్జెక్ట్ అనేసి. సో దాన్ని ఐడెంటిఫై చేయదు. ఇప్పుడు దిస్ అనేది అలా అన్నట్టుగా. దిస్ డాట్ అసలు 160లో దిస్ తీసి ప్రింట్ చేయండి అసలు మామూలుగా. సో దిస్ తీసి ప్రింట్ చేయాలా అంటే నువ్వు ఇలా అంటున్నావా? ఇదేనా? అక్కడ ఏజ్ 1 పెట్టండి సార్. అక్కడ ఏజ్ 1. ఓకే, నెక్స్ట్ నన్ను ఇంకా 167లో కూడా ఏజ్ 1. ఇక్కడ ఇలాగా అవతల పక్క ఏజ్ 1 అనేది లెఫ్ట్ సైడ్ సార్. దిస్ తీసాను అక్కడ. దిస్ తీసేస్తే అవ్వదు, అది కన్ఫ్యూజ్ అయిపోద్ది. నువ్వేం చెప్తున్నావు తెలియట్లేదు దానికి. నువ్వు దిస్ అనేది యూజ్ చేయకపోతే దానికి అర్థం అవ్వదు. రన్ చేయండి సార్. సో ఇక్కడ చూడండి ఏజ్ 1 ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేసి.
నువ్వు దాన్ని డిఫైన్ చేయలేదు. సో దిస్ అనేది ఇవ్వకపోతే ఏడవుతుందంటే ఆ ఆబ్జెక్ట్ నువ్వు దేన్ని ఇండికేట్ చేస్తున్నా ఆ ప్రోగ్రామ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోద్ది. సో ఓకే, మేక్ సెన్స్ రైట్. దిస్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తానంటే కరెంట్ ఆబ్జెక్ట్ కానీ. ఓకే, సూపర్ కీవర్డ్ గురించి అర్థమైంది అనుకుంటాను. అర్థం అవ్వకపోతే వీడియో చూడండి. ఓకే సార్ ఇప్పుడు సూపర్ కీబోర్డ్ ఇందులో ఎర్రర్ చూపించింది కదా సార్, కన్స్ట్రక్టర్ కింద రాస్తే ఎర్రర్ పోయింది కదా, ఏంటి సార్ దానికి అర్థం కాలేదు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఫస్ట్ ఇది నేను ఇక్కడ తీసి సో సూపర్ ఎక్కడ ఉంది, ఇక్కడ. సో ఓకే, సూపర్ డాట్. ఓకే, సో నేను యాక్చువల్గా ఇక్కడ నేను నేమ్ తీసేస్తే ఏడవుతుందో చెప్పండి. నా కోడ్ వర్క్ అవుతుంది అవదా? ఓకే, సో నేను ఎక్కడ ఇది కదా తీసిమన్నావా రాకేష్? ఇది తీసేసి ఇక్కడ పెట్టమన్నావా? అంతే సార్, సరిపోయింది. ఇప్పుడు రన్ అక్కడ 160లో నేమ్ ఇవ్వలేదు సార్, 160లో కన్స్ట్రక్టర్ లో నేమ్ చేయాలి. ఒక్క నిమిషం ఉండి నేను చూసుకుంటాను. ఓకే, నేమ్ తీసాను. ఓకే గుడ్. ఇప్పుడు పనిచేస్తుందా పనిచేయదా ఫస్ట్? సో పనిచేయదు. పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదంటే మస్ట్ కాల్ సూపర్ కన్స్ట్రక్టర్ ఈస్ డెరైవ్డ్ క్లాస్ బిఫోర్ యాక్సెసింగ్ ద దిస్ అని. అంటే నువ్వు ఫస్ట్ ఏం యాక్సెస్ చేయాలంటే సూపర్ క్లాస్ని యాక్సెస్ చేయాలి. నీ చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ కన్నా పేరెంట్ క్లాస్నే ముందు నువ్వు తల్లిదండ్రులనే ముందు పెట్టాలి. నువ్వు తల్లిదండ్రులనే ముందు పెట్టి అప్పుడు నడవాలి, నీకు వచ్చిన భయం లేదన్నట్టుగా. సో ఎప్పుడు కూడా నువ్వు చైల్డ్ క్లాస్లో ఫస్ట్ ఎవరిని ఉంచాలి? పేరెంట్ క్లాస్ని ఉంచాలి. నువ్వు చైల్డ్ క్లాస్లో ఎప్పుడు ఏముంచాలి? పేరెంట్ క్లాస్ని ఫస్ట్ ఉంచాలి. ఓకే, సో మేక్ సెన్స్ రైట్. నువ్వు ఇది ముందు యూజ్ చేయాలి. నువ్వు చైల్డ్ క్లాస్ దిస్ డాట్ వేసిన తర్వాత యూజ్ చేస్తే అవ్వదు. కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఇలాంటివి అడుగుతారు. వెరీ గుడ్. క్లాస్ ఎండ్ అయిపోతుందేమో చూడండి. ఓకే, ఇంకా 12 minutes ఉంది. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ అని. ఓకే, మేక్ సెన్స్ రైట్. నేను క్లియర్ అనుకుంటాను. లాస్ట్ డౌట్ ఒకసారి అది 161లో సూపర్ పెట్టి ఒకసారి మళ్ళీ ప్రింట్ చేయండి సార్. సూపర్ ప్రింట్ చేశాను అనుకోండి. ఇది కూడా ఉంచాలా? తీసాను. ఇప్పుడు పనిచేస్తుంది. ఎందుకు అవ్వట్లేదు? సో యాక్చువల్గా ఇది పనిచేయాలి. ఓకే, సో ఇది పనిచేస్తుంది అంటే సార్ అక్కడ నేమ్ చూసారు. అవునులే, అంటే కన్స్ట్రక్టర్ లో కూడా నేమ్ ఇవ్వాలి. సో అంటే మనకి ఈ సూపర్ కీవర్డ్కి అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఉన్న ఎర్రర్ ఏంటి? నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఇప్పుడు ఇది తీసి ఇప్పుడు నేమ్ ఇచ్చాను అనుకున్నాను. ఇప్పుడు వర్క్ అవుతుంది సార్. అమ్మయ్య. సో ఐ హోప్ యూ గాట్ ఇట్ అనేసి నేను యాక్చువల్గా ఈ టాపిక్ని 5 minutes చెప్పి వెనక్కి వెళ్ళిపోవాలి. సో ఈరోజు అయిపోతే నేను ఇంక ఈ టాపిక్స్ నేను చెప్పను, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో మీరు ఉంటే ఉండండి, వెళ్ళిపోతే నేను రెస్పాన్సిబిలిటీ కాదు. నేను నా టైం ఎందుకు స్పెండ్ చేస్తున్నానంటే ఓవర్ రైడింగ్ మెథడ్ ఆర్ ప్రాపర్టీ. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు దీన్ని. సో ఇఫ్ ఎ చైల్డ్ క్లాస్ హ్యాస్ ద సేమ్ మెథడ్ ఆర్ ప్రాపర్టీ నేమ్ as that of the parent class, it will use the method and property of the child class. This concept is called method overriding. Okay, so నేను సర్ పేరెంట్ క్లాస్ ని చైల్డ్ క్లాస్ ఓవర్ రైడ్ చేస్తుందా? నేను అది చూపిస్తాను. ఇఫ్ చైల్డ్ క్లాస్ హ్యాస్ ద సేమ్ మెథడ్ ఆర్ ప్రాపర్టీ నేమ్ యాజ్ దట్ ఆఫ్ ద parent class, okay, it will use the method and property of the parent class, property of the child class. Okay, period. This concept is called
మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే ఓకే, ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఓకే మీకు ఓకే, సో నా గోల్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది నాకు 10:55 అంటే నేను కంప్లీట్ చేసేస్తాను ఈరోజు. మీకు ఎలాగైనా సరే నేను కంప్లీట్ చేసేస్తేనే నాకు టాపిక్స్ నేను రేపటి వరకు ఉంచాను ఇది. సో ఓకే, లెట్స్ సే నేను అన్నీ కామెంట్ చేశాను కదా. ఓకే, నెక్స్ట్ పేరెంట్ క్లాస్. ఇక్కడ నేను మళ్ళీ నువ్వు క్లాస్ నేమ్ అదే రాయక్కర్లేదు, ఏదైనా రాసుకోవచ్చు. నేను పర్సన్ అనే యూజ్ చేస్తున్నాను. అంటే ఈ ఎగ్జాంపుల్ నాకు ఇది కన్వీనియంట్గా ఉంది. CONSTRUCTOR కన్స్ట్రక్టర్ నేము. ఇక్కడ CLA. సార్ ఆ నేమ్ గీత వచ్చింది. అది దీనిది ప్రాబ్లం, విజువల్ స్టూడియో కొడుతుంది. ఆ ఎర్రర్ మంది కాదు. ఓకే, ఓకే దిస్ డాట్ నేమ్. దీన్ని వేరే విధంగా కూడా రాసి చూపించవచ్చు, దిస్ డాట్ నేమ్ని. అది ఇప్పుడు మీకు చెప్పను, తర్వాత చెప్తాను. బట్ మోడర్న్ జావా స్క్రిప్ట్లో మనం ఇదే యూజ్ చేసేస్తాం. OCC ఆక్యుపేషన్ ఈజ్ ఈక్వల్ టు అన్ఎంప్లాయిడ్. ఆక్యుపేషన్ అన్ఎంప్లాయిడ్ ఇక్కడ అయిపోయింది. ఈ లోపలికి వచ్చిన తర్వాత నేను గ్రీట్ మెథడ్ తీసుకున్నాను. వచ్చి గ్రీట్ మెథడ్ తీసుకొని అందులో మెథడ్లో ఏం చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్. ఇక్కడ దీన్ని ఏ ఆపరేటర్ అంటాం అఖిల్? ట్యాబ్కి ముందు ఉంటుంది, ట్యాబ్కి ముందు. తెలీదా రవి? నువ్వు సార్ చెప్పు. అర్థం అవ్వలేదు. ఈ ఆపరేటర్ని ఏమంటారు? హలో, అదే మెథడ్. ఓకే, సో రవి క్లాస్ ఆపరేటర్. ఓకే, రాకేష్ ఏంటి సార్? ఈ ఆపరేటర్ని ఏమంటారు నాన్న? కన్సోల్ డాట్ లాగ్లోని నేను ఇందాకలే నేను అదే సార్, అది టెంప్లెట్ లెటరల్. టెంప్లెట్ లిటరల్స్. ఓకే, దీన్నే కంకాటినేషన్కి బదులుగా వాడేది టెంప్లెట్ లిటరల్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి డాడీ. హలో, ఇప్పుడు హలో మై నేమ్ ఇస్ దిస్. మొత్తం అడుగుతున్నారేమో అనిసింది. నేను అడగను మొత్తం ఇప్పుడు. సో చిన్నవి అంటే మనం తెలుసుకుందాం అనేసి. పేరెంట్ క్లాస్, ఇన్హెరిటింగ్ ఏ పేరెంట్ క్లాస్. క్లాస్ స్టూడెంట్ STUDENT స్టూడెంట్. పేరెంట్ ఓకే, CLE పేరెంట్. రైటేనా? నేను పేరెంట్ అని రాస్తాను, చూసారా? నేను పేరెంట్ రాసాను, ఇక పేరెంట్ కాదు. పేరెంట్ క్లాస్ ఎవరు? హూ ఇస్ అవర్ పేరెంట్ క్లాస్? నేను వాట్ ఈస్ అవర్ పేరెంట్, నాట్ హూ. ఎక్స్టెండ్స్ స్టూడెంట్. ఫస్ట్ నేను యూజ్ చేయవలసింది ఏంటంటే కీవర్డ్ యూజ్ చేయాలి. ఎక్స్టెండ్స్ పర్సన్. ఓకే, ఇందులోకి వచ్చిన తర్వాత CO కన్స్ట్రక్టర్ నేము. ఓకే, నేము. ఓకే, ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఇక్కడ కాల్ ద సూపర్ క్లాస్ STRUCTOR constructor and pass in the name parameter METR parameter. ఓకే, ఇక్కడ సూపర్ డాట్ నేమ్, సూపర్ నేమ్ ఇచ్చాను ఇక్కడ. సో దీన్ని ఏంటంటారంటే ఓవర్ రైడింగ్ ఇన్. ఓకే, లెట్స్ టీ ఓవర్ రైడింగ్ ఇక్కడ ఆక్యుపేషన్ ప్రాపర్టీ. ఓవర్ రైడింగ్ ఇన్ ఆక్యుపేషన్ ప్రాపర్టీ. స్టార్ట్ ఆక్యుపేషన్ ఈక్వల్ టు స్టూడెంట్. ఓకే సార్, ఆక్యుపేషన్ కాకుండా ఇంకేముంటుందా? అది మీరు చూడండి, మీరు ఏదైనా రాసుకోవచ్చు. నేను చెప్పను అవి, మీకు నచ్చింది మీరు చేయొచ్చు. సో ఇక్కడ ఓవర్ రైడింగ్ ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్.
మీకు ఇందులో కాన్ఫిడెన్స్ వస్తే మీరు ఇంటర్వ్యూస్ క్యాక్ చేయగలరు, అంటే బిగినర్ ప్రోగ్రామింగ్. సో రాకేష్ అన్నట్టుగా గ్రీట్లో ఆక్యుపేషన్ కన్సోల్ డాట్ కమాన్ CONSOLE కన్సోల్ డాట్ లాగ్. దీన్ని ఏ ఆపరేటర్ అంటాం రవి? టెంప్లెట్ లెటర్. గుడ్. సారేట్ నన్ను పెట్టుకున్నాను అనుకుంటున్నావా? హలో స్టూడెంట్. ఓకే, నేను ఎప్పుడు మీ మంచి గురించే కోరుకుంటున్నా. మీకు అప్పుడు ప్రాక్టీస్ మేక్ సెన్స్ అని దిస్ డాట్ నేమ్. ఓకే, సో నేను ముందు కోడ్ రాసేస్తాను. దిస్ డాట్ నేమ్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకో కన్సోల్ డాట్ ఇద్దాం. కన్సోల్ డాట్ లాగ్ OCC ఆక్యుపేషన్ దిస్ డాట్ ఆక్యుపేషన్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత లెట్ పిఎన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ రవి అని ఇచ్చాను. గ్రేట్. ఓకే, ఇక్కడ ఓ దేవా. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫస్ట్. నేను ఎక్స్ప్లెయిన్ అంటే నేను రన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసింది. మామూలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కోడ్ని చూపించను. మీరు కోడ్ చూసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను ఏం చెప్పాను అనేది జాగ్రత్తగా. అందుకే నేను రన్ చేశాను. నాకు హలో స్టూడెంట్ రవి ఆక్యుపేషన్ స్టూడెంట్ వచ్చింది. మీ అందరికీ కోడ్ కనబడుతుందా? ఫస్ట్ రిజల్ట్ నాకు కరెక్ట్గా వచ్చింది. అయితే నేను ఫస్ట్ ఆక్యుపేషన్ ప్రాపర్టీ అండ్ గ్రీట్ మెథడ్. ఆక్యుపేషన్ ప్రాపర్టీ గ్రీట్ మెథడ్ ఆర్ present in parent class called person and the child student class. చైల్డ్ క్లాస్లోనే ఉంది, స్టూడెంట్ క్లాస్లో ఏముంది, దిస్ డాట్ ఆక్యుపేషన్ స్టూడెంట్, ఒకటి దిస్ డాట్ ఆక్యుపేషన్ అన్ఎంప్లాయిడ్ అని. ఓకే, సో ఒక రిజల్ట్ మీరు చూడండి ఫస్ట్. కమాన్, ఒక టెర్మినల్ ఇది. ఓకే, న్యూ టెర్మినల్. ఐఎమ్ సారీ. సో ఎలాగ ఫస్ట్ నోడ్ డామ్ డాట్ జేఎస్. ఫస్ట్ ఎవరు వచ్చారు? రవి. ఆక్యుపేషన్ స్టూడెంట్. నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆక్యుపేషన్. ఓకే, కాల్ ఎండ్ అయిపోతుందా? ఓకే, సో థ్యాంక్ యూ. ఎట్లాగైనా ఇలాగైనా ఓకే. సో రాకేష్ రావట్లేదు. సో నేను రాకపోతే మళ్ళీ చెప్పండి. తనకు ఆల్రెడీ వేరే వాళ్ళతో ఈ టాపిక్స్ వినేసాడు తర్వాత. సరే, ఓకే. ఆక్యుపేషన్ ప్రాపర్టీ అండ్ ద గ్రీట్ మెథడ్. ఓకే, ఆక్యుపేషన్ ప్రాపర్టీ అండ్ గ్రీట్ మెథడ్ ఆర్ ప్రజెంట్ ఇన్ పేరెంట్ పర్సన్ క్లాస్ అండ్ దస్. ఓకే, రాకేష్ వచ్చాడా? రాడనుకున్నా. ఓకే, సో ఇక్కడ ఆక్యుపేషన్ ప్రాపర్టీ అండ్ గ్రీట్ మెథడ్ ఆర్ ప్రజెంట్ ఇన్ పేరెంట్ పర్సన్ క్లాస్, అదే పేరెంట్ పర్సన్ క్లాస్ అండ్ ద చైల్డ్ క్లాస్. హెన్స్ ద స్టూడెంట్ క్లాస్ ఓవర్ రైడ్ ఆక్యుపేషన్ ప్రాపర్టీ అండ్ గ్రీట్ మెథడ్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టుగైతే ఎవరు ఓవర్ రైడ్ చేశారనేది. ఓకే, ఇక్కడ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని అడిగారు అనుకో, చైల్డ్ క్లాస్ కెన్ ఇన్హెరిట్ ఆల్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్. ఈ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్ అంటే ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ఓకే, దిస్ allows code reusability. Once a functionality is developed, you can simply inherit, no need to reinvent the wheel. This allows
ఫర్ క్లీనర్ కోడ్ అండ్ ఈజియర్ టు మెయింటైన్. ఓకే, ఇవన్నీ అవసరం లేదులే. ఓకే, సో ఫస్ట్ దిస్ డాట్ ఆక్యుపేషన్ నాకు స్టూడెంట్ ఉంది, ఇక్కడ దిస్ డాట్ ఆక్యుపేషన్ అన్ఎంప్లాయిడ్ ఉంది. నేను ఇక్కడ ఎవరిని కాల్ చేశాను ఫస్ట్, ఏ మెథడ్ని కాల్ చేశాను, ఏ ఆబ్జెక్ట్ని యూజ్ చేశాను. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి రవి? 204లో ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? స్టూడెంట్. కాదు, పి అనేది ఆబ్జెక్ట్, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఆబ్జెక్ట్ ఎప్పుడు. ఓకే, మెథడ్ నేమ్ ఏంటి ఇక్కడ? గ్రీడ్. మీరు చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంటే అది ఒక మెథడ్. సో మీరు కన్సోల్ డాట్ లాగ్ అనేది చూసారు కదా, ఇది కూడా ఒక ఆబ్జెక్టే. లాగ్ అనేది ఒక మెథడ్, అది గుర్తుపెట్టుకోండి. కన్సోల్ అనేది ఒక ఆబ్జెక్ట్, పిఎల్గో అది. సో దీని క్లాస్ అనేది మనకు తెలియాలి, అది మీకు అనవసరం. ఓకే, నేను చెప్పడం ఇప్పుడు అది అనవసరం మనకి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదంటే అది. ఇక్కడ మనకి హలో స్టూడెంట్ రవి, ఆక్యుపేషన్ స్టూడెంట్ అని వచ్చింది. ఆక్యుపేషన్ స్టూడెంట్ బదులు ఆక్యుపేషన్ డాక్టర్. సో ఇప్పుడు హలో స్టూడెంట్ రవి, మీకు మళ్ళీ క్లియర్గా స్టూడెంట్ రవి ఆక్యుపేషన్ ఇక్కడ మీరు గమనించినట్టుగైతే హలో మై నేమ్ ఇస్ అని ఇక్కడ అన్నీ ఈ క్లాస్లోని 2 ఉన్నాయి. కానీ మనం దేనికైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్లోనే ఉన్నది కాల్ అవుతుంది. ఓకే, సూపర్ నేమ్లో 2 ఉన్నాయి కదా ఇక్కడ. ఒకటి 2 అవ్వు అంటే నీకు ఈ ప్రాపర్టీ ఓవర్ రైడింగ్ అండ్ ఆక్యుపేషన్ ఆ ప్రాపర్టీ. ఇక్కడ ఒక ప్రాపర్టీ నువ్వు ఆక్యుపేషన్ ఒకటే ఓవర్ రైడ్ చేసాం కాబట్టి నువ్వు దేన్నైతే కాల్ చేసావో దాంట్లో ఉన్నదే ఏ ఆబ్జెక్ట్, దేనికైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో దాంట్లో ఉన్నదే ఎగ్జిక్యూట్ అవుతుంది. సార్ నేను ఇది కావాలంటే ఈ ప్రాపర్టీని నువ్వు ఇన్హెరిట్ చేసుకోవు, నువ్వు ఓవర్ రైడ్ చేసినప్పుడు నీకు ఇందులో ఏదైతే ఉందో అదే వస్తుంది నీకు. మేక్ సెన్స్? అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తాను, అర్థం అవ్వకపోతే అడగండి, చెప్తాను. కానీ తప్పు చెప్పకండి, నేను చెప్పిన తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను. సార్ నాకు అర్థం అవ్వలేదు మళ్ళీ చెప్పండి అంటే చెప్తాను. ఏది అర్థం అవ్వలేదో నాకు క్లియర్గా అడగండి. రవి అర్థమైంది నన్ను నీకు? ఓవర్ రైడింగ్ అంటే మళ్ళీ ఆక్యుపేషన్ అంటే ఓవర్ రైడింగ్లోని ఇక్కడ సేమ్ ప్రాపర్టీ ఉంది సార్, మరి సూపర్ నేమ్ ఇస్తేప్పుడు ముందు ఇవన్నీ కాల్ అవుతాయి అంటే కాల్ అవ్వు. సేమ్గా ఉండేటప్పుడు ఏంటంటే నీకు చైల్డ్లో ఏదైతే ఉందో అది కాల్ అవుతుంది, చైల్డ్ క్లాస్లో ఏదైతే అది కాల్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేను ఇది ఇవ్వకపోతే ఇందులో సూపర్ నేమ్లో ఏమున్నాయో అవి కాల్ అయిపోతాయి. అదే సార్. ఓకే సార్. ఓకే, సో ఈ రెండిట్లోనే సేమ్ ప్రాపర్టీస్ ఉండేటప్పుడు ఏదవుతుంది నాన్న? ఓకే, అర్థమైంది అనుకుంటాను దేవా. ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్స్ అడిగేటప్పుడు మాత్రం 50% చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు నాకు కూడా కరెక్ట్గా అర్థం అవ్వలేదు. అంటే మా టీచర్ బాగా చెప్పలేదు అని. నేను అమెరికాలోనైతే నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయరు నీకు, జస్ట్ ప్రాజెక్ట్స్కి వెళ్ళిపోతారు. ఆ ప్రాజెక్ట్లో కూడా నువ్వే అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోకపోతే మర్చిపోవాలి. అపార్ట్మెంట్ 1 ఈక్వల్ టు నేమ్ అపార్ట్మెంటు. ఓకే, ఇక్కడ SQ స్క్వేర్ మీటర్స్, METERS. ఓకే, స్క్వేర్ మీటర్స్. ఓకే, దీన్ని ఏమంటాం అఖిల్? స్క్వేర్ మీటర్ని ఏమంటాం? 15 ఏమంటాం? ఇప్పుడు నేనేం క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ? కామ్గా ఉండిపోతే అవదే, ఆన్సర్ చేయాలి. రవి నువ్వు చెప్పినా? ఆబ్జెక్ట్స్ వాల్యూస్ ఉన్నాయి. ఇది ఆబ్జెక్ట్లోని మనకి ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్, దీన్నే కీ వాల్యూ పేర్ అంటాం.
ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేయను, నేను చేస్తే నాకు టైం ఉండట్లే. నేను 1 అవర్లో ఈ టాపిక్ అవుదాం అనుకున్నాను ఇప్పుడు. సో ఎస్క్యూ స్క్వేర్ మీటర్స్ 100. ఓకే, దీన్ని కమాన్. ఓకే, ఇక్కడ నేను దిస్ ఎందుకు రాశాను? ఓకే, RETURN రిటర్న్ ఇలా రాశాను, కామా పెట్టాను. ఇప్పుడు నేను ఏంటంటే క్యాల్క్యులేట్ ప్రైజ్ FNCTION క్యాల్కులేట్ ఫ్రమ్, ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాను. రిటర్న్ RETURN రిటర్న్ స్క్వేర్ మీటర్స్ SQ స్క్వేర్ మీటర్. ఓ కమాన్. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు ఈ టాపిక్ నేను తర్వాత చెప్తానులే కానీ, సో ఇప్పుడు వరకు నువ్వు నేర్చుకోండి చాలులే. నేను రేపు ఎర్లీ మార్నింగ్ మీకు నైట్ క్లాస్ తీసుకుంటాను. రాకేష్ కూడా బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నాడు, నాకు కూడా లేట్ అవుతుంది. సో ఇంకేమున్నాయంటే 2 టాపిక్స్ ఉన్నాయి, ఎన్క్యాప్సులేషన్ ఒకటి, అబ్స్ట్రాక్షన్, అంతే కదా. సో చూద్దాం. ఊప్స్, నేను కూడా మర్చిపోతున్నాను. W3 స్కూల్స్కి వెళ్తే జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్లో ప్రాపర్టీస్, మెథడ్స్. సో క్లాసెస్కి ఏముంటాయన్నా ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఉంటాయి. ఈ నేమ్ అంటే తెలుసు కదా, నేమ్ అనేది ఏమొస్తుంది, ప్రాపర్టీ కింద వస్తుంది. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఓకే, ఆబ్జెక్ట్స్ కాదు, ఓ దేవా, జావాస్క్రిప్ట్ oops. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసి రేపు కొన్ని, అంటే ఈరోజు అంటే మీకు ఈరోజు వరకే. ఓకే, సో ఆబ్జెక్ట్స్, క్లాసెస్, సంథింగ్ టు కీప్ ఇన్ మైండ్ అబౌట్ క్లాసెస్. 4 పేరెంట్స్, ఇన్హెరిటెన్స్ గుర్తుంది కదా నాన్న మీకు? దట్ కాదు, ఎన్క్యాప్సులేషన్, ఇది అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం. ఓకే, ఇది చూద్దాం, నేను ఎప్పుడు వినలేదు ఇది. ఇదైతే విన్నాను, ఎన్క్యాప్సులేషన్ అని. సో ఎన్క్యాప్సులేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎన్క్యాప్సులేషన్ అంటే ప్రొటెక్షన్. ఎన్క్యాప్సులేషన్ అంటే మీనింగ్ ఏంటి? ప్రొటెక్షన్. ఓకే, ఎన్క్యాప్సులేషన్కి మీనింగ్ చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు నీ దగ్గర ఒక క్లాస్ ఉన్నాయి, అలాగా ఒక పేరెంట్ క్లాస్కి పేరెంట్కి 3 కొడుకులు ఉండొచ్చా? ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్, తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తాను, తర్వాత ఎండ్ చేసేస్తాను. ఎండ్ చేసే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. సో ఎన్క్యాప్సులేషన్ ఏంటంటే, ఇప్పుడు పేరెంట్ క్లాస్కి 3 చైల్డ్ క్లాసులు ఉన్నాయి కదా. ఒక చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్తో ఏమంటుందంటే, పేరెంట్ క్లాస్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇచ్చింది. రెస్ట్రిక్షన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే అవుతుంది, ఇక్కడ ప్రైవేటు, పబ్లిక్ 2 గుర్తుపెట్టుకోండి. ఓకే, అబ్స్ట్రాక్షన్ అనేది చెప్తాం. సో ఇక్కడ పబ్లిక్ అంటే ఎవ్రీ వన్ కెన్ హ్యావ్ యాక్సెస్ అని, ప్రైవేట్ అంటే నో వన్ కెన్ హ్యావ్ యాక్సెస్ అని, ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ అని. పబ్లిక్ అంటే ఎవరికైనా యాక్సెస్ ఉంటుంది, ప్రైవేట్ అంటే ఎవరికైతే సంబంధించిందో వాళ్ళకే ఉంటుంది. ప్రైవేట్ ప్రాపర్టీ అంటే వాళ్ళదని. పబ్లిక్ పార్క్, ప్రైవేట్ పార్క్స్ అని ఉంటాయి యూఎస్లో. పబ్లిక్ పార్క్ అంటే ఎవరైనా వెళ్ళొచ్చు, ప్రైవేట్ పార్క్ అంటే ఓన్లీ ఫర్ ద కమ్యూనిటీ, ఆ స్ట్రీట్ వాళ్ళకి మాత్రమే. ఓకే, ఎన్క్యాప్సులేషన్ అంటే ఇప్పుడు క్యాప్సుల్ తెలుసు కదా, క్యాప్సుల్స్ యూజ్ చేస్తాం కదా.
ఎస్ సార్. క్యాప్సుల్స్. సో నేను దీని గురించి క్యాప్సుల్ ఇమేజెస్ ఉంటాయి చూడండి. ఈ క్యాప్సుల్ ఈ లోపల మెడిసిన్ ఉంటుంది కదా, ఈ లోపల క్యాప్సుల్ లోపల మెడిసిన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది, ఆ క్లాస్ని మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అదే ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఓకే, ఎన్క్యాప్సులేషన్ ఇక్కడ encapsulation is another concept in object. It stands for object's capacity to decide which information to expose అని. ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ ఉంటుంది. ప్రైవేట్ అంటే ఏం చెప్పాను నేను? సో ఓన్లీ ఫర్ ప్రైవేట్ అంటే ఆ క్లాస్కి సంబంధించిందే. ఆ క్లాస్ అంటే ఆ క్లాస్కి ఎవరైతే ఇప్పుడు నేనున్నాను అనుకో, యాక్సెస్ ఉన్న వాళ్ళకే పర్మిషన్. ఇప్పుడు మా ఫ్యామిలీ ఉందనుకో, మా ఫ్యామిలీలోని అన్న సందర్భంగా పెడుతున్నాం. ప్రైవేట్ అన్న సందర్భం అంటే మా ఇంట్లో వాళ్ళు మాత్రమే. మేము అన్న సందర్భం చేస్తున్నాం పబ్లిక్ అని, అందరూ వెల్కమ్ అని. మేక్ సెన్స్ రైట్? ఓకే, ఎన్క్యాప్సులేషన్ అంటే ప్రొటెక్షన్. ఓకే, తర్వాత నేను మీనింగ్ చెప్పేసి ఎండ్ చేస్తాను. అబ్స్ట్రాక్షన్ అంటే ఎవరైనా మీరు ఏటీఎంకి వెళ్ళారు ఎప్పుడైనా? నేనైతే వెళ్ళలేదు. ఓకే, సో ఏటీఎంలోని మీకు బ్యాక్ ఎండ్లోని ఇప్పుడు మీరు కార్డు పెట్టిన వెంటనే ఇన్ఫర్మేషన్ నొక్కుతారు కదా, కార్డ్ నెంబరు ఏవేవో అడుగుతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఆ బ్యాక్ ఎండ్లోని మీకు అన్నీ ఇవ్వదు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కార్డ్ నెంబర్ కుట్టిన వెంటనే మీకు ప్రింట్ డబ్బులు తీసుకున్న వెంటనే కార్డ్ నెంబర్ ఆ పేపర్ మీద వస్తుందా? రాదు సార్. ఆ పర్టికులర్ డేటాని హైడ్ చేస్తుంది. అంటే ఓన్లీ పర్టికులర్ థింగ్ని హైడ్ చేసేదే ఆబ్స్ట్రాక్షన్. దీనికి మీకు క్లియర్గా మీనింగ్ ఇస్తాను. పాలిమార్ఫిజం అంటే, పాలి అంటే ఎవరు? పాలి అంటే మెనీ అని, మార్ఫిజం అంటే ఫార్మ్స్ అని, మెనీ ఫార్మ్స్ అని, అంటే మెనీ ఫార్మ్స్ అని. వన్ మెథడ్ కెన్ డూ సో మెనీ థింగ్స్ అని, వన్ మెథడ్ కెన్ డూ సో మెనీ థింగ్స్ అని. ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను. ఈరోజు అంటే రేపు మార్నింగ్. మీకు నైట్ ఏ టైంకి మీరు అవైలబుల్గా ఉంటారు? 7 to 9. ఓకే, నేను 8కి లెగిసాను అనుకో, 8:30కి, మీకు 8 అవుతుంది. సో ఇట్స్ అప్ టు యూ అనేసి. సార్ మా కొద్ది మేము నేర్చుకుంటాం సెల్ఫ్ అంటే నేను చెప్పను. సో అది మీ ఇష్టం. ఎందుకంటే నాకు ఈ టైం ప్రకారం అవ్వాలి. రేపు అంటే మీకు రేపు నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేటప్పటికి మనం కొత్త టాపిక్స్. ఓకే, సో రాకేష్ ఏదో చెప్పాడు ఇందాకలా, సో అవి మాట్లాడదాం. అయితే నైట్ ఎన్ని గంటలకు వద్దాం? ఒక్కరు వచ్చినా నేను చెప్పేస్తాను, రాకపోతే ఎవరికి చెప్పను. ఆ టాపిక్స్ రివైజ్ చేయండి నేను ఇంకా. మీకు ఎప్పుడు అవుతుందో చెప్పండి సార్, మేము అప్పుడు వచ్చేస్తాం. రాకేష్ నువ్వు వర్క్కి వెళ్తున్నావు అమ్మ రేపు? ఈరోజు నైట్ వెళ్తుంది. ఎన్ని గంటలకు వెళ్తావు? లేదు, మధ్యాహ్నం వెళ్తుంది. అంటే మీకు నైట్ అంటే నేను మార్నింగ్ మీకు నైట్ 8:30కి అవుతుందా? లేదు, ఆఫ్టర్ 10:30. ఆఫ్టర్ 10:30 అంటే నాకు అప్పుడు నేను చాలా ఫ్రీగా ఉంటాను. మీకు 10:30 అంటే నాకు మార్నింగ్ 11 అవుతుంది. 11 o'clock పర్లేదు. నైట్ 10:30కి మీకు ఓకేనా రవి? ఓకే సార్. ఓకే, సో మీరే ఫోన్ చేయాలి నాకు. మీకు 11 అయిందంటే నాకు 10:30 ఫోన్ చేసి సార్ అని. ఓకే, సో ఆ టాపిక్స్ రేపు కవర్ చేసేస్తున్నాం. రేపు 2 క్లాసులు ఉంటాయి, ఈవినింగ్ ఉంటుంది, రేపు మార్నింగ్ క్లాస్. ఈరోజు కంటిన్యూషన్గా చేయలేం ఉన్నవి. మీరు వీలైతే చూడండి, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా రాకేష్. ఓకే, సో ఇప్పుడు రాకేష్ ఏం చెప్తున్నాడు, తర్వాత నా స్కెడ్యూల్ చెప్తాను. చెప్పు రాకేష్, ఏదో చెప్తున్నావు నాన్న నువ్వు ఇందాకలో. అంటే జావా ఏమైనా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి సార్ అన్నావు కదా. అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను. క్యాన్వాస్లోని నేను అఖిల్కి కార్తిక్ ఎన్రోల్ అవ్వమన్నాను. మీ ఇద్దరు తప్పించి వాళ్ళిద్దరు ఎన్రోల్ అవ్వలే. సో నేను వేరే లింక్ పంపించాను, 2 సార్లు మీకు ఇండికేట్ చేశాను. సో సారీ ఇఫ్ యూ రెండో లింక్ పంపిస్తే ఇద్దరు ఎన్రోల్ అయ్యారు.
రవికుమార్, రాకేష్ కుమారు, రవీంద్ర లండ. సో నువ్వు కార్తిక్ అవలే, నేను మెన్షన్ చేశాను 2 times గ్రూప్లో. నేను ముందు ఒకసారి లాగిన్ అయ్యి చెప్పాను కదా. అది కాదు, తర్వాత ఇవన్నీ పాతది అసలు డిలీట్ చేశాను. ఆ క్యాన్వాస్ డిలీట్ చేసి కొత్తది చేసి మళ్ళీ పెట్టి మీ ఇద్దరికి మెసేజ్ చేశాను. ఎనీవేస్ ఓకే సార్, ఇదే లాగిన్ అయిపోతుంది. నాకు తెలియలేదు, అంటే పాత అలా అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ సార్ అది ఒకసారి షేర్ చేస్తారా గ్రూప్? ఓకే. సో నాకు రేపు ఏం వారం, సాటర్డే. నేనైతే మార్నింగ్ ఏ డ్యూటీస్ పెట్టుకొని మీకు ఈ క్లాస్ చెప్పడమే. ఓకే, 11 అంటే మీకు 10:30కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్స్లో ఉన్న టాపిక్స్ అయిపోతాయి. మీకు ప్రామిసెస్, అసైన్మెంట్స్, వెయిట్ దాని మీద ఏం డౌట్స్ లేవు కదా? ఉంటే నాకు చెప్పండి, నేను మళ్ళీ ప్రిపేర్ అవి రావాలి అంటే టైం. ఓకే, నెక్స్ట్. సో సాటర్డే ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ మీకు ఏం స్టార్ట్ చేస్తానంటే, మీకు మాంగోడిబి రావాలంటే ఎస్క్యూఎల్ రావాలి. బట్ నేను ఎందుకంటే వేరే వాళ్ళు ఉన్నారు కదా పైథాన్ వాళ్ళు, వాళ్ళకి ఏదో వర్క్ ఉందంట మేడంకి, ఆ సార్కి, వాళ్ళు రావడానికి అవ్వట్లేదు. ఇంకొక ఇద్దరు కూడా వద్దని చెప్పాను. సో మీకు కూడా నేను సండే ఈవినింగ్, ఇక్కడ సాటర్డే ఈవినింగ్ Node.js ప్లస్ Express.js, ఇక్కడ మాంగోడిబి. ఇందులో ఏమైనా ఉంటే ఈరోజు మాంగోడిబి మీరే నాకు గుర్తు చేసి చేసుకోవాలంటే ఇది మీకు మండే అవుతుంది. ఓకే, నేను సండే చెప్తాను, ఇది నా షెడ్యూల్. ఓకే, ఇప్పుడు మండే నుంచి చూద్దాం. మండే నుంచి మీరు క్లాసులు చాలా హార్డ్గా తీసుకోవాలి, మండే టు సండే అన్ని రోజులను. అయితే క్లాస్కి ఎవరు వచ్చినా రాకపోయినా, ఇప్పుడు ఎవరు రాకేష్ అంటే మీకు ట్యూస్డే వెన్స్డే అవ్వదు కదా, రవికిని అఖిల్కి. ఓకే, అవును సార్. నేను ట్యూస్డేస్ వెడ్నెస్డే ఏం చేస్తానంటే రాకేష్కి బ్యాక్ ఎండ్ స్టఫ్ చెప్తాను, బ్యాక్ ఎండ్. సో మీరు యాక్చువల్గా ఫ్రంట్ ఎండ్లో ఉన్నారు కాబట్టి, మీరు ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ వరకు ఉన్నారు కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. సో నాకు ట్యూస్డే అంటే నాకు మండే, వెడ్నెస్డే అంటే నాకు ట్యూస్డే. ఓకే, సో రాకేష్ బ్యాక్ ఎండ్ స్టఫ్. నీకు బ్యాక్ ఎండ్ మీద ఏం చెప్పమంటావు రాకేష్ ఈ 2 రోజులు? ఇష్టం సార్. బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ అంటే Node.js Express.js కదా సార్? అవి నేను బేసిక్స్ కవర్ SQL. చేసేస్తాను ఇక్కడ. ఓకే సార్. సో ఎందుకంటే నువ్వు ఫుల్ స్టాక్ కింద అవ్వచ్చు. సో ఇది అవ్వకపోతే అది ఇవ్వకపోతే. ఓకే, నేను బ్యాక్ అండ్ స్టఫే ప్రిపేర్ చేస్తాను ఈ 2 రోజులు నీకు ఏదైతే అది ఇక్కడ. ఓకే, బ్యాక్ ఎండ్ అది నాకు మండే, ట్యూస్డే, మళ్ళీ వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అంటే మీకు మండే, సండే. ఓకే, సాటర్డే, సండే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. అంటే మీకు ఏం వారం ఆ రోజు? థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మీకు ఈ 3 రోజులు రియాక్ట్ ఉంటుంది, రియాక్ట్ జేఎస్ ఉంటుంది. ఈ 3 రోజులు ఏముంటుంది? రియాక్ట్ జేఎస్ ఉంటుంది. ఓకే, ఈ 2 రోజులు అయితే మీరేం చేయాలంటే, నేను మండే ట్యూస్డే బ్యాక్ అండ్ ఏ స్టఫ్ నేను చెప్పాను, మీరు ఆ వీడియోస్ నన్ను అడిగి తీసుకొని
మీరు ప్రాక్టీస్ అవ్వాలి. మీకు ఎప్పటి వరకు టైం ఉంటుందంటే సాటర్డే సండే వరకు టైం ఉంటుంది. అంటే మీకు సండే మండే వరకు టైం ఉంటుంది. అప్పుడు బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్. ఓకే. సో రేపు మార్నింగ్ గోల్ అంటే మీకు నైట్, నాకు రేపు మార్నింగ్ గోల్లోని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కంప్లీట్ చేయాలి. తర్వాత అదే రోజు నాకు ఈవినింగ్ అంటే మీకు సండే మార్నింగ్ నోట్ చేసి ఎక్స్ప్రెస్ చేసి ఆ రోజు కంప్లీట్ చేసేస్తాను. సండే ఈవినింగ్ మాంగోడిబి. సో మాంగోడిబి కూడా మీకు అయిపోద్ది 1 అవర్లో, అది ఎక్కువ ఉండదు. ఓకే. సో ఇప్పుడు మీరు ఇన్స్టాలేషన్స్ అవన్నీ తర్వాత చేసుకోగలరు. నోట్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. రియాక్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. రియాక్ట్ అంటున్నానండి. నోట్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. గిట్ హబ్ అందరి దగ్గర ఉంది కదా ఇక్కడ. ఓకే. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మనం ప్రాజెక్ట్సే చేస్తాం. ఇక్కడ నుంచి ఏం చేస్తాం మనం? ప్రాజెక్ట్స్. ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఏం స్టార్ట్ చేస్తాం అంటే రియాక్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. సార్ మరి జావా స్క్రిప్ట్ ఇవన్నీ ఎలా అంటే, డోంట్ వరీ అబౌట్ జావా స్క్రిప్ట్, HTML అండ్ CSS అని. జావా స్క్రిప్ట్ బేసిక్స్ తెలిసే కదా. ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసే మనం రియాక్ట్ చేస్తాం, రియాక్ట్ ప్రాజెక్ట్స్. ఓకే. అయితే మీకు జావా స్క్రిప్ట్ ప్రాజెక్ట్స్ కూడా హోంవర్క్ ఇస్తాను. హోంవర్క్ ఇచ్చి 1 గంట మీ ఎక్కువ టైం తీసుకునే, ఏ రోజైతే ఎక్కువ తీసుకున్నానో ఆ 2 ప్రాజెక్ట్స్ మీతో చేయిస్తాను. ఓకే. ఎనీ క్వశ్చన్స్? మర్చిపోయాను సార్ అంటే అవ్వదు. ఇప్పుడే క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ అడిగండి. సో నాకేం లేవు, నేను లెఫ్ట్ అవుతాను. ఓకే నాన్న. సో మీరు మిస్ అయిన డేస్ హోంవర్క్ మీకు ఎప్పటి వరకు డ్యూ ఉంటుంది అంటే ఆ 2 కూడా మీరు ఫాలో అవ్వాలి వీడియోలని, బ్యాక్ ఎండ్ స్టఫ్. ఓకే. మీకు మెరైన్ స్టాక్ కావాలంటే, లేదంటే మెరైన్ స్టాక్ నేర్చుకుంటే ఫుల్ స్టాక్ ఇంజనీర్స్ అంటే, ఫుల్ స్టాక్ అంటే తెలుసు కదా మీకు, ఫ్రంట్ ఎండ్లో జాబ్ రాకపోతే బ్యాక్ ఎండ్లో జాబ్ అని. బ్యాక్ ఎండ్కి ఎక్కువ శాలరీస్ ఉంటాయి. చెప్పు రవి. సో నువ్వు ఎన్రోల్ అవ్వు. నేను హోంవర్క్స్ అవన్నీ అప్లోడ్ చేయాలి. మిడ్ టర్మ్ ఎగ్జామ్ గురించి చెప్పలేదు, మీరు అడగలేదు సార్. మిడ్ టర్మ్ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్ ఉందని ఏం ప్రిపేర్ అవ్వాలని అడగలేదు, అడిగారా? మిడ్ టర్మ్ ఎగ్జామ్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో నేను చెప్పలేని వచ్చాయనుకో ఏం చేయాలని చెప్పాను? ప్రాక్టీస్ అవ్వమన్నారు సార్, చదువుకునే. గూగుల్ లింక్ చేయాలి. గూగుల్ చేయండి. ఆ 50 క్వశ్చన్స్లోనే మీరు ఆ 50 క్వశ్చన్స్ మీకు ఫ్రంట్ ఎండ్ జాబ్లో ఖచ్చితంగా అడుగుతారు. అడుగుతారు. జై చంద్రబాబు. సో అలా రవి, నీది ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, నువ్వు కార్తిక్ తోటి కమ్యూనికేట్ అవ్వు. సో ఈరోజు మనకి ఈ క్లాస్ అయింది, ఇది మనం ఇలా ఉండిపోయాం.